అనంతపురం జిల్లా గుంతకల్లులో అధికార వైసీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి. వైఎస్ఆర్ విగ్రహం కూడలిలో నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కోసం వైసీపీ నాయకులు ప్రధాన రహదారిని ఆక్రమించి స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్సు యాత్ర వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా స్టేజ్ వేయడంతో వాహనదారులు పాత బస్టాండ్లోని మటన్ మార్కెట్ మీదుగా చిన్న చిన్న సందుల్లో వెళ్తూ తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక పెద్ద వాహనాలైతే పోవడం కష్టం కావడంతో వాటిని పట్టణ శివారులోనే నిలుపుకున్నారు. ఇక సామాజిక సాధికారిక బస్సు యాత్ర స్టేజి వద్ద వ్యాపారస్తులు సైతం తమ దుకాణాలను మూసివేశారు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించడానికి రైల్వే గ్రాండ్ మార్కెట్ యార్డ్, బళ్ళారి చౌరస్తా తదితర ప్రాంతాలలో కావాల్సిన స్థలాలు ఉన్నప్పటికీ ప్రధాన రహదారిలోనే ఈ కార్యక్రమం చేపట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, సామాజిక ప్రజలకు ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. సామాజిక సాధికార యాత్ర కొనసాగే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారితో కలిపి బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రాంతంలో ఏదైతే ప్రధాన రోడ్లలో టెంట్ వేసి నిర్వహిస్తుండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా సౌకర్యాలకు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఎంత మాత్రం అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో ఎంత మాత్రం లెక్క చేయకుండా రద్దీగా ఉన్న ప్రాంతంలో టెంట్లు వేసి బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్న వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా గుంతకల్లు పట్టణంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్ లో టెంట్ వేసి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుండడంతో ప్రజలంతా కూడా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. గుంతకల్లు పట్టణంలో ముఖ్యంగా ఏదైతే ప్రధాన రహదారి ప్రాంతంలోనే ఈ సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ తరహాలో చేయడం సమంజసం కాదు. ఎక్కడైనా బయట ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇదే సందర్భంలో వ్యాపారస్తులు కూడా ప్రాంతంలో ఉండడంతో కూడా షాపులని, దుకాణాలను ముందస్తుగా పోలీసులను పెట్టి బలవంతంగా షాపులను మూయించి వేస్తున్నారు. తమకు వ్యాపారాలు జరిగేది అంతంత మాత్రం ఈ తరహాలో వివరించడం ఏంటంటూ కూడా వ్యాపారస్తులు కూడా మండిపడుతున్నారు. స్వామి.